హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈ రోజు మనం వీడియోలో చాలా తక్కువ టైంలో ఒక మంచి దోశల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ దోశల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 5 నుంచి 10 నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా, ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏదన్నా స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ దోశలు చట్నీతో తినొచ్చు, ఉత్తినైనా తినేయచ్చు. చాలా బాగుంటాయి. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ దోశల తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 1 కప్ వరకు కరాచీ రవ్వను వేసుకోవాలి. అదేనండి మనం ఉప్మా చేసుకుంటాం కదా, అదన్నమాట. రవ్వని లైట్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కాదు. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకి రవ్వ అనేది త్వరగా నానుతుంది. బ్లెండ్ చేసి పెట్టుకున్న రవ్వని మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. రవ్వ, సాల్ట్, పిండి ఒకసారి మొత్తం బాగా కలుపుకుని దానిలోకి 1/2 కప్ వరకు పుల్లటి పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెరుగు అనేది పుల్లగా ఉంటేనే మనకి దోశలు అనేది క్రిస్పీగా టేస్ట్ గా ఉంటాయండి. అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఈ రవ్వ పెరుగు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి, ఉండలనేది లేకుండా. తర్వాత దీనిలోకి కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం దోశల పిండిలాగా కలుపుకోవాలి. మీరు ఒకసారి వాటర్ ఎక్కువ పోసేస్తే మనకి పిండి అనేది ఉండగట్టేస్తుంది, కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది. అలా కాకుండా కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఉండలనేది లేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది బాగా నాని పిండి కొంచెం గట్టి పడుతుంది. తర్వాత మళ్ళీ లైట్ గా వాటర్ వేసుకుని పిండిని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది దోశల పిండి టైప్ లో ఉండాలండి. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ కి కొంచెం తక్కువలో వంట సోడాను యాడ్ చేసుకుని ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా వాటర్ ని చల్లుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తో ఇలా పెనాన్ని తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పెనం అనేది ఓవర్ హీట్ లేకుండా కొంచెం మీడియం గా ఉంటుందండి. స్టవ్ మాత్రం సిమ్ లోనే ఉండాలి దోశ వేసే ముందు. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశలను వేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టినా మీడియంలో పెట్టినా మనకి దోశ అనేది గరిటెకి అంటుకుపోతుంది దోశను వేసినప్పుడు. అలా కాకుండా స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఇలా వాటర్ ని చల్లుకుని క్లాత్ తో తుడుచుకున్నట్లయితే దోశ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మనకి దోశ వేసిన తర్వాత లైట్ గా పైన కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి చుట్టూ, అలానే పైన కూడా. దోశ కాలడానికి కొంచెం టైం పడుతుందండి, 2 నుంచి 3 నిమిషాల పాటు. దగ్గర ఉండి స్టవ్ మీడియంలో పెట్టి దోశ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. దోశను రెండో వైపుకి టర్న్ చేయని అవసరం లేదండి. పైన మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని 2-3 సార్లు అలా పెనం మీద లైట్ గా కాల్చుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, భలే ఉంది కదండి దోశ అయితే. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇప్పుడు ఉల్లి దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి. దోశ వేసుకున్న తర్వాత ఇలా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలానే లైట్ గా జీలకర్ర వేసుకుని అవి మొత్తం బాగా కలుపుకుని దోశ మీద వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత లైట్ గా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పెనాన్ని మొత్తం కదుపుకుంటా ఉంటే దోశ అనేది మంచి కలర్ గా వేగుతుంది. దోశ అనేది ఇది కూడా రెండో వైపుకి టర్న్ చేయని అవసరం లేదండి. పైన మొత్తం ఫుల్ గా కలర్ చేంజ్ అయిపోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని 2-3 సార్లు దోశను పెనం మీద ఇలా కాల్చుకుంటా ఉంటే మనకి ఉల్లిపాయ ముక్కలన్నీ మంచిగా వేగుతాయి. దోశ కూడా కలరు సూపర్ గా వస్తుంది. చూసారు కదా, మనకి మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
అంతేనండి, రెడీ అయిపోయాయి. రవ్వతో అప్పటికప్పుడు వేసుకునే దోశల రెసిపీ. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఏ చట్నీతో అయినా తినేయచ్చండి, లేదా ఉత్తినే అయినా తినేయచ్చు, అంత బాగుంటాయి. ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.